అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లుగా చెప్పారు. తిరుపతిలోని మారుతినగర్ క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. వ్యాపారస్తులు కూడా దుకాణాలు మూసివేసుకుంటున్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయని ప్రశ్నించారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 16వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉంది. ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు, వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏం లేదు. 15 సంవత్సరాలు కర్నూలు జిల్లా ఆదోని కూట